సో మేజర్గా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంతో పాటుగా మన కొండా సురేఖ బొమ్మలు పెట్టిన. సో ఎందుకు పెట్టినా ఏం సంగతి ఏం కథ అంటే బీసీ అయిన కొండా సురేఖకు ఒక న్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో, రెడ్డి అయిన రాజగోపాల్ రెడ్డి గారికి ఒక న్యాయం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో. మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరికి ఒకటే రకమైన వ్యవహారశీలు ఉంటుంది, అంతా ఒకటే ఉండాలి వాస్తవానికి, ఎందుకంటే ఇద్దరు సేమ్ పార్టీ కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగం వేరే కనిపిస్తా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రెడ్లకు ఒక రకంగా, బీసీలు అయితే ఒక రకమైన వ్యవహారశీలు జరుగుతుంది. ఇప్పుడు కొండా సురేఖ కూతురు ఎట్లయితే వ్యాఖ్యలు చేసిందో, సో కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతులు అక్రమాల పైన మాట్లాడింది. సేమ్ టు సేమ్ రాజగోపాల్ రెడ్డి కూడా కోమరెడ్డి వెంకరెడ్డి తన సోదరుడు, సో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన అక్రమాలు, వాళ్ళ అవినీతులు వాళ్ళపైన స్పందించింది. అయితే కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకు సంబంధం ఉంటాట, కానీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఆయన అన్న కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధం ఉండదట. సో ఇది ఈ లాజిక్ పాయింట్ మా చింతపండు నవీన్ పటేల్ ఇచ్చింది. వాస్తవమే. మనం ఏమంటున్నాం, రాజగోపాల్ రెడ్డికి మరి ఆయన కూడా సస్పెండ్ చేయాలి, ఆయన కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని మనం కూడా అంటున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా మా చింతపండు గారు కొత్తగా తీసుకొచ్చాం. ఏందయ్యా అంటే కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖ మాట్లాడిచ్చింది అంటారు కదా, సో ఆమెకు తెలియకుండానే మాట్లాడిందా అంటారు కదా. సేమ్ టు సేమ్ రాజగోపాల్ రెడ్డి కూడా కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పకుండానే మాట్లాడుతుండా, ఆయన తెలియకుండానే మాట్లాడుతుండా. పోనీ ఆయన తమ్ముడు మాట్లాడిన మాటలను ఆయన ఏమైనా ఖండిస్తుండా? ఇప్పుడు కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కొండా సురేఖ ఖండించలే, అది తప్పు అయిపోయింది. సేమ్ టు సేమ్ రాజగోపాల్ రెడ్డి మాటలు కూడా మరి వెంకరెడ్డి ఖండించలే, మరి అది తప్పు ఎట్లా కాదు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం వేరు అన్నమాట. సో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రెడ్లకు ఒక రకంగా, బీసీలకు ఒక రకమైన రాజ్యాంగం నడుస్తుంది. సో టైటిల్ అయితే ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అని పెట్టినాయి. సో మన యనుమల రేవంత్ అన్న గారు రేపు 24 తారీఖు తెలంగాణకు వస్తున్నారు. ఇక లండన్ నుంచి లగెత్తుకొని వస్తున్నాడు. సో లండన్ నుంచి లగెత్తుకొని వస్తున్నాడు అన్నగారు. అయితే ఇలా ఆస్థాన మీడియా పత్రిక, కాంగ్రెస్ ఆస్థాన మీడియా పత్రికలో ఇలా ఏం వచ్చింది ఎపిసోడ్ అనేది చూద్దాం, తర్వాత మిగతా విషయాలు చెప్తా. సో నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుండ్రు కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. అంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక నిన్న మొన్న రేవంత్ రెడ్డి బలం అని చెప్పుకుంటున్న ఆ 17-18 మంది, ఇక నిన్నో 4-5 అంతా 20-22 మంది అయ్యారు. సో 20-22 మంది వీళ్ళందరినీ ఒక వ్యక్తి నడిపిస్తుండే, ఆ వ్యక్తి నా పైన నోటుకొచ్చేటట్టు మాట్లాడిస్తున్నాడు. సో అందువల్ల ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొండా సురేఖ గారు క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ వాస్తవానికి క్రమశిక్షణను పాటించాలి. అది కొండా సురేఖ విషయంలో సరే, రేవంత్ రెడ్డి విషయంలో సరే, ఇలాంటి మా రాజగోపాల్ విషయంలో సరే. జనరల్గా మీకు చిన్న ముచ్చట చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేపించేది ఒకవేళ తప్పైతే, మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంత్రుల మీద ఆరోపణలు చేపించేది కూడా తప్పవుతుంది కదా. సో మరి ఆయన పైన కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాను. సో హైకమాండ్కు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పేసి చిన్నారెడ్డి గారు చెప్తారు. ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో 1978కి వెళ్ళినట. అంటే నన్ను అడిగితే కేసీఆర్ కాంగ్రెస్ ఉన్నప్పటికంటే ముందు నుంచి ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి అనమాట. ఇక కొండా సురేఖ రాజీనామా చేయాల్సిందే. విప్పులు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, రామచంద్రు నాయక్ డిమాండ్ చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ గారు ఆరాధిస్తున్నారు. సో ఇది ఈరోజు వార్త. నిన్న ఇంకో 3-4 నవీన్ కుమార్ యాదవ్, నిన్న మొన్న జూబ్లీస్ గెలిచిన ఆయన, ఈ ఆది శ్రీనివాసు ఆలోవిలో కలిసి నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళా కొండా సురేఖ రాజీనామాని డిమాండ్ చేస్తారు. సో కొండా సురేఖ రాజీనామాని డిమాండ్ చేయడంలో ఎవరేం తప్పు పడతలేం. ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీ
లైన్ గురించి మాట్లాడాల్సి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పిన కొండా సురేఖ కూతురికి కొండా సురేఖ పైన చర్యలు తీసుకున్నప్పుడు మరి లైన్ తప్పిన రాజగోపాల్కి మరి ఎట్లా చర్యలు తీసుకోరనేది కూడా ఇంకొక ప్రశ్న వస్తుంది. దానికి తోడు ఇప్పుడు కొండా సురేఖ మినిస్టర్ గారి పైన ప్రస్తుత కాంగ్రెస్ క్యాబినెట్ లో మినిస్టర్ గారి పైన నోటుకొచ్చినట్టు మాట్లాడిచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి మీ పైన ఎందుకు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోదు? మిమ్మల్ని ఇలా సస్పెండ్ చేయాలనో మిమ్మల్ని కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి కొండా సురేఖ పైన మాట్లాడిచ్చింది రేవంత్ రెడ్డి గారేనా కాదా అనే షోకాజ్ నోటీస్ తెలియాలి కదా. అది కూడా అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పోనీ రేవంత్ రెడ్డి ఏదైనా మంచి పని చేస్తే దానిపైన ఆరోపణలు చేసినట్టు లేదు. రేవంత్ రెడ్డి 200 కోట్ల విలువ వేసే భూమి అన్నదమ్ములకు ఇచ్చిండా? బరాబర్ ఇచ్చిండు. మనందరం కళ్ళతో చూస్తాం. మరి వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? అది రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మరి ఈమె మీద అలాంటి ఆరోపణలు ఏం లేవు కదా ఎవరికైతే ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు ఇక వీళ్ళ ఆస్థాన మీడియా పత్రిక కొండ సురేఖ లెటర్ రాసిన అంశం పైన ఎవరెవరు ఏం రాసినా ఒకసారి చూద్దామే. హెచ్చరికల చర్యల అధిష్టానం కోర్టులో బంతి, మంత్రి సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ. ప్రస్తుతం బంతి కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో ఉంది. రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించిన నివేదికలు పార్టీ పెద్దలకు చేరడంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయనే చర్చ ఉందంట. సహజంగానే వివరించే ఉంది. ఇక సహజ న్యాయం మీ కుమార్తెకేనా? మంత్రి కొండా సురేఖ వివరణను తప్పుపట్టిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. పార్టీ సీఎంపై వ్యతిరేక వ్యాఖ్యలను మంత్రిగా ఖండించాలి కదా, అన్ని రకాలుగా ఆలోచించి తుది నిర్ణయం అని విలేకరులతో మల్లు రవి గారు మాట్లాడుతున్నారు. అయితే మల్లు బట్టి విక్రమార్క అన్ననో తమ్ముడు ఆయన కానీ సేమ్ టు సేమ్. ఇప్పుడు ఒక్క నిమిషం మీకు ఒక వీడియో చూపిస్తా. అంటే ప్రజలు కూడా సరే మీరు నిజంగా అందరికీ ఒకటే రకంగా పనిచేస్తే మిమ్మల్ని అభ్యంతరం వ్యక్తం చేయరు, అవసరం కూడా లేదు మాకు అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది. కానీ ఇక్కడ మీరు ఒక మాట అంటున్నారు, పార్టీ మరియు సీఎం పైన వ్యతిరేక వ్యాఖ్యలను మంత్రిగా ఖండించాలి కదా అంటారు. సో ఇప్పుడు మరి ఒక మాట మా చింతపండు నవీన్ పటేల్ గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన ఒకసారి ఏం మాట్లాడుతుందో మీకు వినిపిస్తాను, తర్వాత మీ విషయం చెప్తా. అధికారాన్ని పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వాడికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టి 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తారు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టి. కొండా సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ విప్పులు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. సరే ఇది మీది న్యాయబద్ధమైన డిమాండే అనుకుందాం, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యత వహిస్తాడా లేదా? మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు వెంకటరెడ్డి బాధ్యత వహిస్తూ ఆయన చేత ఎప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు? ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ ఎమ్మెల్యేలంతా? చెప్పండి. సేమ్ అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. సో మా సార్ అడిగిన ప్రశ్న గురువు కాబట్టి ఎంతైనా గురువు చెప్పిందే మేము కూడా అడుగుతున్నా. ఇప్పుడు సీఎం పైన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇళ్ల గురించి మాట్లాడిన ప్రత్యేకంగా ఇళ్ల గురించి అంటే ఏంది, ఇందిరామ్మ ఇళ్ల సంగతి ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసుకుంటారు. పేదోనికేమో 500 కొర్రీలు పెడుతురు 5 లక్షలకు, కానీ వాళ్ళు మాత్రం లక్షల కోట్లు దోసుకుంటారని డైరెక్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, రేవంత్ రెడ్డిని కోమరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ కూడా భవిష్యత్తులో. మరి ఈ క్రమశిక్షణ కమిటీలో ఉన్న చైర్మన్ గా ఉన్న మల్లు రవికి మీకు నిజంగా నియతుంటే, నిజంగా మీకు ఏమంటారుగా నైతిక విలువలని ఉంటే, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదరు కొండా సుస్మిత కొండా సురేఖ కూతురు. మరి కూతురు చేసిన తప్పుకు తల్లిని ఇలా మీరు మాట్లాడుతున్నారు, ఖండించలేదంటారు. పోనీ ఆమెను మాట్లాడుతున్నారు పక్కన అట్లీస్ట్ ఖండించాలి కదా అంటారు మంత్రిగా. మరి ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినప్పుడు మంత్రిగా కొండా సురేఖ స్పందించకపోతే మీరు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే అర్థం ఉన్నది, ఓకే సంతోషం.
ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగుతున్నా, ఇదే క్రమశిక్షణ కమిటీని మేము అడుగుతున్నాం. మరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటికి వచ్చినట్టు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడుతూ వస్తుండు. మరి ఆయన సొంత అన్న మంత్రిగా ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి ఎందుకు తమ్ముని వ్యాఖ్యలు ఖండించలేదు? ఎందుకు మీ ఈ పరమానందే శిశువులు మొత్తం వీళ్ళు ఇట్లనే ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఎట్లయితే ప్రేమ చూపిస్తారో గతంలో గట్లనే రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజగోపాల్ మాట్లాడినప్పుడు నేను బరాబర్ ఈ రోజు కూడా నా వ్యాఖ్యల పైన నిలబడతానని రవీంద్ర భారతిలో చెప్పినప్పుడు మరి మీరెందుకు రోడ్ల మీకు వచ్చి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదు? రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఎందుకు డిమాండ్ చేయలేదు? పోనీ కోమరెడ్డి వెంకరెడ్డి ఎందుకు ఖండించలేదు అని షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు అనేది మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అడుగుతున్నాడు చింతపండు గారు. సో ఇది న్యాయమైన డిమాండ్. అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో బీసీలు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే షోకాజ్ నోటీసులు ఉంటాయి, బర్తరఫ్లు ఉంటాయి. కానీ రెడ్లు కామెంట్ చేస్తే బర్తరఫ్లు ఉండవు, షోకాజ్ నోటీసులు ఉండవు, ఇంకా లవ్ సింబల్ పెడతారు. ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాం మరి మా చింతపండు గారు కూడా. అంటే ఆయన ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ లో అందరు రెడ్లు తిరుగుతారు, ఒక రేవంత్ రెడ్డిని తప్ప. నేను డే 1 నుంచి ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన బినామీ, ఆయన షాడో, ఆయన లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, స్ట్రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, అన్ని హ్యాండ్ ఆయన రోహిన్ రెడ్డితోని 1600 గజాల ప్లాట్ జూబ్లీస్ లో కబ్జా చేసిండు. ఆ వ్యక్తి ఇలా హాస్పిటల్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా రోహిన్ రెడ్డి విషయంలో ఆయన చేసిన కబ్జా విషయంలో మరి రాజీనామాను బర్తరఫో ఏదో ఒకటి మాకు కూడా కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ మల్లన్న గారు రెట్టి పనులు చేయరు. ఎందుకంటే ఆయనకి ఈయనేం చేసిన ఆయనకి ఎరక, ఆయనకి ఈయనేం చేసిన మనకి ఎరక. సో ఇద్దరు కలిసి సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్ కాలే. సో అందువల్ల కోమరెడ్డి వెంకరెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద డిమాండ్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి మీద మాత్రం మన చింతపండు నవీన్ పటేల్ గారు డిమాండ్ కనపడదు. చూపించారు కదా ఆయన స్టార్టింగ్, ఆయన కథ మీ అందరూ తెలిసారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, రోహిన్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి, కోమరెడ్డి వెంకరెడ్డికి ఈ నలుగురికి ఒక రకమైన రాజ్యాంగం, ఒక రకమైన క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరిని అమ్మని అక్కని నోటికొచ్చిన ఎంత తెచ్చుకున్నా వాళ్ళకి ఏం టెన్షన్ లేదు, వాళ్ళకి ఏం నోటీసులు ఉండవు, వాళ్ళ ఏం క్రమశిక్షణ కమిటీ ఉండదు, వాళ్ళు ఏం వివరణ ఇవ్వాల్సిన అవసరం రాదు. కానీ బీసీలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అది కూడా సంబంధం, అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో సంబంధం లేని వ్యక్తులు, ఇలా కొండా సుస్మిత ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కానీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన మంత్రి గారి తమ్ముడు. ఇటు పోతే రోహిన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవి ఉన్నది, ఆయన దానికి తోడు మేజర్ గా రేవంత్ రెడ్డి షాడో. వీరిద్దరు మాత్రం ఎన్ని లహాపాలు చేసినా నో ప్రాబ్లం. సో ఇదే $1 మిలియన్ క్వశ్చన్ మల్లురవి గారు చెప్పాలి. ఇక మల్లురవి గారు మీరు దళితులు అనుకుంటా, మరి మీకు దిమాగ్ పనిచేస్తురా లేదని డౌట్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇలా రేవంత్ రెడ్డికి, ఇలాంటి రాజగోపాల్ రెడ్డికి, కోమరెడ్డి వెంకరెడ్డికి, రోహిన్ రెడ్డికి భయపడుతున్నారని చెప్పి, ఇక మేము వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వ మాకు భయం అవుతుందని చెప్పారు. అంతేనా కదా? ఇక ఈ పార్టీ నాయకత్వం మౌనం ఆందోళన కలిగిస్తుందట. విచారణ సమయంలోనే విమర్శల, ఈ వ్యవహారం నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు కొండా సురేఖ లేఖ రాసింది. ఇదా ఇందాక కూడా మనం చదివినాం.